ఒక వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అతడి పడవకు చిల్లుపడి ఆ చిల్లు ద్వారా పడవలోకి నీరంతా చేరి ఆ పడవ మునిగిపోతుంది. అతి కష్టం మీద అతను పడవ నుండి బయటికి వచ్చి మొత్తం మీద ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతను ఆ అడవి ప్రాంతంలో ఒక కొండ మీదకి వెళ్లి ఆ కొండపైన నివాసాన్ని ఏర్పరచుకొని ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలోనే నివసిస్తూ అక్కడ దొరికేటువంటి ఆకులు, అలములు, కాయలు, కూరలు ఏవో తింటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక 15 రోజులు కష్టపడతాడు. 15 రోజులు కష్టపడ్డ తర్వాత సడన్ గా అతను ఉంటున్నటువంటి గుడిసె ఏదైతే ఉందో అది తగలబడిపోతుంది. తగలబడి మొత్తం మంటల ద్వారా అలా మంటలని వ్యాపిస్తూ ఉంటే ఆ గుడిసె నుండి బయటకు వచ్చిన అతను భగవంతుని చూస్తూ తిడుతూ ఉంటాడు. నా పడవను ముంచేసినావు, ఏదో రకంగా నేను బయటికి వచ్చి ఇక్కడ 15 రోజులు నివసిస్తూ ఉన్నాను, నువ్వెంత దుర్మార్గుడివి అంటే నేను ఉంటున్నటువంటి గుడిసెను కూడా తగలబెట్టేశావు, నాకు ఉండడానికి ఏమీ లేకుండా చేశావు అని చెప్పి ఆ భగవంతుని పైన చూస్తూ తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే అతన్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించి పక్కకు తలదిప్పి చూస్తే దూరం నుండి ఒక వ్యక్తి పిలుస్తూ ఇలా సైగ చేస్తూ అతన్ని పిలుస్తూ ఉంటాడు. అతను షాక్. ఎందుకంటే ఈ అడవిలో ఇక్కడ సముద్ర మార్గంలో ఎవరొచ్చారు నన్ను కాపాడడానికని షాక్ అయ్యి దగ్గరికి వెళ్లి అతన్ని కలిసిన తర్వాత మీరెందుకు నన్ను ఎలా గుర్తించారు, ఇక్కడికి ఎలా వచ్చారు అంటే నిన్ను రక్షించడానికి వచ్చామయ్యా మేము అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు. అతను రక్షించడానికి ఉండేటువంటి ఆ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్లో రావడం జరుగుతుంది. మరి నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు అంటాడు ఈ వ్యక్తి. అంటే మమ్మల్ని గుర్తించడానికి మాకు నువ్వు ఇచ్చినటువంటి ఒక ఇషారా ఉంది కదా, ఒక గుర్తు ఏమిటి అంటే నువ్వు ఆ మంటను చేర్చడం వల్ల, మంటను క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరో ఉన్నారు, మా సహాయాన్ని కోరుతున్నారు అని చెప్పి మేము గుర్తించి నీ దగ్గరికి రావడం జరిగింది, అందువల్ల నేను కాపాడడానికి మేము వచ్చాము అంటే అప్పుడు మళ్ళీ ఆకాశంలోకి చూసి ఆ వ్యక్తి భగవంతుడిని తిట్టినందుకు క్షమాపణ చెప్పుకొని చెంపలు వేసుకొని అనుకుంటాడు, ఓహో నన్ను రక్షించడం కోసం నేను ఉంటున్నటువంటి గుడిసెను తగలబెట్టావా. సో ఎప్పుడూ జీవితంలో గుర్తించాల్సింది ఏంటంటే మన ప్లాన్స్ కంటే కూడా భగవంతుడి ప్లాన్స్ చాలా గొప్పగా ఉంటాయి. మనం కోరుకున్నది చిన్నదై ఉంటే భగవంతుడు ఇచ్చేది చాలా పెద్దగా ఉండొచ్చు. సో ఎప్పుడూ భగవంతుడి ప్లానింగ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది.